వెల్కమ్ టు అమ్మావక యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ మంచూరియా. కొంచెం వెరైటీగా చేసుకుందామండి. నా స్టైల్లో అయితే నేను చేస్తున్నా. చాలా మంది చాలా వెరైటీస్గా చేస్తారు. నాకు వచ్చిన విధంగా నేను మీకు చేసి చూపిస్తాను. తయారీ విధానం చూద్దామా? ఉడకపెట్టుకున్నామండి. ఇలా సెంటర్లో కట్ చేసి ఇది తీసేయండి, సొన అనేది చక్కగా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసి ఇలా సన్నగా కట్ చేయండి. చూసారా అంత సన్నగా చక్కగా కట్ చేసుకుంటే మనకు మంచూరియా అనేది అంత బాగా వస్తుంది. ఇలా సన్నగా కట్ చేసేయండి. 4 గుడ్లు కూడా లోపల సొన తీసేసి చక్కగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా పీసుల్లాగా కట్ చేసేయండి. చూసారా ఇలా రావాలి మనకి ముక్కలన్నీ. 4 గుడ్లకి ఈ బౌల్ అయితే అయింది మనకి. చూసారా ఈ కప్పు నిండిపోయింది. ఒక బౌల్ తీసుకుందామండి. అందులో క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకొని ఒక కప్పు వేసేయండి. క్యారెట్ ఒక కప్పు, ఉల్లిపాయలు ఒక కప్పు, కరివేపాకు కొంచెం సన్నగా తరిగి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఒకటి సన్నగా తరిగి తీసుకోండి. పుదీనా కొంచెం అది కూడా సన్నగా తరిగి తీసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి తీసుకోండి. ఇందులో వేసే ప్రతిదీ కూడా మనం చాలా సన్నగా తరిగి తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం బౌల్స్ లాగా చేసుకుంటాం కదా, అవి మనకి చక్కగా రౌండ్గా రావాలంటే ఇలా సన్నగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాం. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు వేసుకుందామండి. ఒక స్పూన్ మైదా వేసుకుందాం. సాల్ట్ రుచికి సరిపడా తీసుకుందాం. పెప్పర్ పొడి ఒక స్పూన్ తీసుకుందాం. టేస్టింగ్ సాల్ట్ కొంచెం తీసుకోండి రుచి కోసం. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు. ఒక గుడ్డ అయితే ఇలా కొట్టేయండి. చక్కగా మనకి బాగా పిసికేయకుండా చక్కగా వేళ్ళతో ఇలా మృదువుగా కలపండి. ఎందుకంటే అప్పుడు గుడ్డు అనేది మనం కట్ చేసి వేసుకున్నాం కదా, అవి చితికిపోకుండా ఉంటాయి. చక్కగా వేళ్ళతోనే కలపండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయటికి వెళ్ళి తినకుండా మనం ఇంట్లో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఇలా చక్కగా లైట్గా కలిపేసుకోండి. మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. చక్కగా ఇలా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి. అయిపోయింది. మనం అయితే బాల్స్ రెడీ చేసుకుందాం. ఆ పిండి తీసేసుకొని ఇలా ఉండలు చేసేసుకుందాం అండి. చూసారా ఎలా వచ్చేసిందో. తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. చక్కగా అన్నీ ఒక సైజులో తీసేసుకోండి. అయిపోయింది. చూసారా ఎన్ని బాల్స్ అయిపోయినాయో మనకి. కొంచెం కష్టపడితే చాలండి, చక్కగా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో.
చూసారా ఎన్ని బౌల్స్ అయిపోయినాయో. మనం కొంచెం ఒక 5 నిమిషాలు కష్టపడితే చక్కగా ఈజీగా ఇంట్లోనే ఎగ్ మంచూరియా రెడీ చేసుకోవచ్చు. ముందు స్టవ్ వెలిగించుకుందాం అండి. బండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయిందండి. మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియా వేసేసుకుందాం. చూసారా ఎంత బాగా కాగిపోయింది ఆయిల్. చక్కగా ఒక్కొక్కటి తీసుకొని విడివిడిగా వేసేసుకోండి. చక్కగా క్రిస్పీగా వేగిపోతాయి. జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు. ఒకసారి మనం కలిపేసుకుందాం అండి. చూసారా చక్కగా ఎంత ఇదిగా వచ్చినాయో. ఒకటొకటి అతుక్కోకుండా చక్కగా వచ్చినాయి. ఆయిల్ అయితే బాగా వేడయ్యాక వేయండి. అప్పుడు చక్కగా ఇలా అతుక్కోకుండా చక్కగా వస్తాయి. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి. మీకు కావాలనిపిస్తే ఫుడ్ కలర్ వేసుకోండి, కొంచెం రెడ్గా ఉంటాయి. అప్పుడు ఇంట్లోకే కదా అని నేను ఫుడ్ కలర్ వేయలేదు. చక్కగా ఇలా వేపేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసినాయో. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎందుకండి, పెద్దవాళ్ళం మనం కూడా ఒక్కటి తింటే ప్లేట్ ఖాళీ అయ్యేదాకా వదిలిపెట్టాం. అంత స్మూత్గా అంత క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి నా స్టైల్లో కంపల్సరిగా తయారు చేసుకోండి. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసేసేయండి. మంచూరియా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక గంట ఆయిల్ వేసేసుకుందాం అండి. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటాలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం చక్కగా కలిపేసుకుందాం అండి. మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. చక్కగా ఇలా కలిపేసేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అవి మగ్గుతుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు కలిసి అవన్నీ కలిసి మంచి స్మెల్ వస్తుంది చూడడానికి. ముందు ముక్కు ఆస్వాదిస్తేనే కదా తర్వాత నోరు ఆస్వాదించేది. చాలా బాగుంది స్మెల్ అయితే. నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అనిపిస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, అందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే లైక్ కూడా కంపల్సరీగా చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అండి. కొంచెం కారం వేసేసుకుందాం. కొంచెం వైట్ పెప్పర్ వేసుకుందాం అండి.
ఒకసారి అన్నీ కలిసేలాగా మనం కలిపేసుకుందామండి. టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అన్నీ చక్కగా కలిపేసుకుందామండి. హై ఫ్లేమ్లోనే చేసుకోండి. అప్పుడే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ ఎందుకంటే ఈ మసాలా అంతా మనకి కోటింగ్ కోసం. చక్కగా ఇలా కలిపేసేయండి. కలుపుకుందామండి ఒకసారి ఇలా కలిపేసి. ఈ ఎగ్ మంచూరియా అయితే చక్కగా వేసేసుకుందాం. ఒకసారి నిదానంగా ఇలా కలిపేసుకోండి. బౌల్స్ అన్నిటికి వాటర్ మసాలా అంతా పట్టేలాగా. చక్కగా బౌల్స్ ఆ జ్యూస్ని అంతా పీల్ చేసుకుంటాయండి. ఇప్పుడు మనకి క్రిస్పీగా స్మూత్గా చాలా అంటే చాలా టేస్ట్గా మారిపోయింది. చక్కగా మీరు కావాలంటే ఇంకొక గరిటె సహాయంతో కూడా ఇలా మనం చేసేసుకోవచ్చు. త్వరగా మనకి కలుపుకో. చూసారా జ్యూస్ మొత్తం లాగేసుకున్నాయండి బౌల్స్. మనకి ఇప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా అయిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసుకుందాం. వేడి వేడి ఎగ్ మంచూరియా రెడీ. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.